ఒకానొక సమయంలో దట్టమైన అడవిలో ఒక శక్తివంతమైన గ్రద్ద ఉండేది. ఆ గ్రద్దకు 40 సంవత్సరాలు వచ్చేసరికి దాని బలం మరియు చురుకుగనం తగ్గిపోయాయి. దాని పదునైన ముక్కు వంకీలు తిరిగింది, రెక్కలు బరువయ్యాయి. ఆహారం వేటాడటం దానికి కష్టమైంది. ఈ సమయంలో గ్రద్ద ముందు 2 మార్గాలున్నాయి: అలానే జీవిస్తూ చనిపోవడం లేదా తనను తాను మార్చుకోవడం. గ్రద్ద రెండో మార్గాన్ని ఎంచుకుంది. అది ఒక ఎత్తైన పర్వత శిఖరానికి ఎగిరింది. అక్కడ అది తన పదునైన ముక్కును రాళ్లకు కొట్టి పగలగొట్టుకుంది. ఈ బాధను భరించి కొత్త ముక్కు పెరిగే వరకు అది అక్కడే ఉంది. ఆ తర్వాత తన రెక్కలపై ఉన్న బరువును తొలగించుకుంది. ఈ విధంగా గ్రద్ద పునర్జన్మ పొందింది. కొత్త ముక్కు మరియు రెక్కలతో అది మరింత బలంగా మరియు చురుకుగా మారింది. మళ్లీ తన అడవిని పరిపాలించింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కృంగిపోకూడదు. మార్పును స్వీకరించి మనల్ని మనం మరింత బలంగా మరియు విజయవంతంగా మలుచుకోవాలి.